ఆయన ఎందుకు అర్పించుకుంటారులేండి ప్రసాద్ గారు, వదిలేయండి. మళ్ళీ వస్తాను మనతో కిషన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు. యా బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్తున్నాడు, వరద బాధితులను పరామర్శిస్తారు అనంగలోనే, అంటే విజయవాడకి వెళ్ళారు. అది సింధనగర్, ఇంతకు ముందు విజయవాడకు సంబంధించినటువంటి వాళ్ళు పిఠాపురం వెళ్తున్నారు అని అంటే అక్కడ ఏలేరుకు సంబంధించినటువంటి సమస్య ఇవన్నీ. పిఠాపురాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేటువంటి దాని మీద అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా టార్గెట్ చేశారు, ఆయన నియోజకవర్గం కదా అని అందరు అనుకున్నటువంటి ఆలోచన. ఖచ్చితంగా నువ్వు వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి ప్రస్తావన గాని, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అని గాని, ఈ వరద బాధితులు అందరు ఇబ్బందులకు గురవుతుంటే ఎమ్మెల్యే ఎక్కడ పనికి పట్టించుకోలేదు కానీ ఇలాంటి ఏమీ ఆయన మీద తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేయలే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా మీరు గమనిస్తే మిగతా ఉన్నటువంటి గత సందర్భాలకను నిన్న పిఠాపురం వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన హావభావాలు కానీ ఇవన్నీ కూడా, ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు ఆయన కమెడియన్ గా పోలిస్తే పోల్చొచ్చాము, కానీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని పిలుస్తూ ఈ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే తల్లి దీవెన పేరుతో 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనేటువంటి విధంగా చెప్పారో, అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇలాగా చంద్రబాబు నాయుడు చెప్పాడు, లేదా అది ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చెప్పారు. అదే విధంగా ఆ మహిళలకు కూడా అలాగా వాళ్ళని అందరిని కూడా వాళ్ళకు చూపిస్తూ మీకు నెలకు 1,500 ఇస్తామని చెప్పారు, సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నారు. అదే విధంగా వాళ్ళ పేర్లు అడుగుతూ ఇవన్నీ కూడా మాట్లాడారు. రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అంటే ఆయన లక్ష్యం ఏమిటి అని అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని ఈ ప్రభుత్వం అమలు చేయలేదు అనేటువంటి దాన్ని అందరూ అనొచ్చు. ఇప్పుడు మీరు సప్తగిరి ప్రసాద్ గారు కానీ మీరు కానీ ఎవరైనా వచ్చి ప్రభుత్వం 4 నెలలే అనొచ్చు, ఎవ్వరూ కాదన్నారు. కానీ ఇప్పుడు అమ్మ ఒడి అనేటువంటిది ప్రతి సంవత్సరం స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల కోసం ఇచ్చేటువంటిది 10వ తరగతి వరకు అనుకో. సపోజ్ ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న 5 ఏళ్లలో 1వ తరగతిలో ఏదైనా ప్రైవేట్ స్కూల్లో చేరినోడికి 5వ తరగతి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు వాడు 6వ తరగతిలో ఉన్నాడు అనుకోండి ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు ఈ సంవత్సరం అమ్మ ఒడి సంగతి ఏంటి? సరే తల్లి దీవెనే వీళ్ళు ఇస్తా అన్నారు, ఏదో ఒక పేరు మార్చి. మరి ఆ తల్లి దీవెన పరిస్థితి ఏంటి? ఇస్తారా ఇవ్వరా? స్కూల్ ఇంపార్టెంట్ కదా. స్కూల్ అయిపోయిన తర్వాత నువ్వు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు డబ్బులు కట్టుకోవాలి. ఒక పిల్లగాడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పారు కదా. ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45,000 ఇలా లెక్క చెప్పినప్పుడు వాడికి సంవత్సరం పోయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఎక్కడ కట్టుకోవాలి? పేదోళ్ళు. ఇది ఒక సమస్య. రెండవ సమస్య ఏంటి అని అంటే ఇప్పుడు రైతులు ఈ సమస్యలు వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు భరోసాకు సంబంధించి 20,000 ఇస్తా అన్నారు. 20,000కు సంబంధించినటువంటి విషయంలో కొంత ఇచ్చుంటే ఇప్పుడు ఇబ్బంది వచ్చేది కాదు కదా, రైతులు కొంత వెసులుబాటు ఉండేది కదా అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ ప్రభుత్వంలో నవరత్నాలని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, ఎలా ఇచ్చారు, ఇది సెకండరీ. ఇప్పుడు ప్రభుత్వం ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన పాత్ర ఏంటంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అని చెప్పటం, అది జనంలోకి వెళ్ళేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మీరు ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది ఈ పాయింట్ కదా. మీకు స్కూళ్ళు ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా తల్లి దీవెన రావాల్సింది. రైతులకు సంబంధించినటువంటి పంట వేసుకునే ముందు రైతు భరోసా రావాల్సింది. మీకు ఈ విషయం తెలుసు కదా. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారంటే ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఈ అప్పుల సంగతి తెలుసు, ఇబ్బందుల సంగతి తెలుసు, అన్ని తెలిసి హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని సమయానుకూలంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇది ఆ విషయాన్ని గుర్తు చేశాడు ఆయన. రెండో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఎందుకు తీవ్రమైన విమర్శలు చేయలేదు అని అంటే పిఠాపురం వెళ్ళి మాత్రమే కాదండి. నాకు తెలిసి అయితే ఇది పవన్ కళ్యాణ్కు భయపడో లేకపోతే ఇంకోటో అనే కాదు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఎందుకు అని అంటే వాళ్ళ క్యాడర్ కి, లీడర్లకి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఎన్నికల సమయంలో మనము చాలా తీవ్రమైన విమర్శలు చేశాము, అవన్నీ ఓకే. ఇప్పుడు మన టార్గెట్ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ యుద్ధం తప్ప మనం పవన్ కళ్యాణ్ ని అన్నెసరీగా టార్గెట్ చేయటం వల్ల దానివల్ల మనకి రాజకీయంగా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉందని వాళ్ళ క్యాడర్కి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్న రాజకీయ వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అండి. రెండవది ఏంటి అని అంటే తప్పు జరిగితే ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి తప్పుల విషయంలో కూడా ఏవైనా ప్రశ్నించేటువంటి విధంగా
ఆయన్ని గిన ఉసిగొలపగలిగితే, ఆ విధంగా Yes, చెప్పగలిగితే yes, yes. ఖచ్చితంగా ఉపయోగం అవుతుంది. ఆయన్ని మనం ఎప్పుడు శత్రువుగా చూసామనుకోండి, చెప్తే కుదరదు కదా. అందుకనే కదా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది. వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు పెద్ద కీలకమైనటువంటి వాళ్ళు కాకపోవచ్చు. ఆయన ఛాంబర్ కి సంబంధించిన ఆయన పేషీకి సంబంధించి 82 లక్షలు కేటాయించినటువంటి సంబంధించినటువంటి అంశం మీద ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసిందో, దాని నుంచి ఏం చెప్పారు పవన్ కళ్యాణ్, నేను నాకు ఆ పేషీయే వద్దు, నాది అక్కర్లేదు, నా పార్టీ ఆఫీసులో ఉంటాను అని. అంటే ఇలాంటి విమర్శలను కూడా పవన్ కళ్యాణ్ ఆయన అంగీకరించడం వద్దు అని అనుకుంటున్నాడు. ఆ పేషీ కూడా వద్దని చిన్న విమర్శ కూడా, చిన్న నింద కూడా పట్టడానికి ఇష్టపడలేదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మిత్రపక్షంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తన మీద ఏ విధమైనటువంటి మచ్చ ఉండకూడదు, అవినీతి ఆరోపణలు ఉండకూడదు, తన దగ్గర తప్పులు ఉండకూడదు అనేటువంటి విషయాల మీద చాలా స్పష్టంగా ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఒక సందర్భం వస్తే అవసరమైతే తన మిత్రులైనటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి తప్పుల్ని, పొరపాట్లని, వీటిని కూడా ఒక సందర్భం వస్తే ప్రశ్నించటానికి కావలసినటువంటి స్పేస్, ఆ బేస్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన కదిలించడం వల్ల మనకు నష్టమే గానీ వచ్చే లాభం లేదు. ఈయన్నే తెలుగుదేశం మీద ఏదో ఒక రోజు గనక మనం ఉసిగొలిపితే మనకి నెక్స్ట్ ఎలక్షన్ లో ఈజీగా మనకి రంగం సిద్ధమైపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటండి, పవన్ కళ్యాణ్ గిన తెలుగుదేశం పార్టీతో గిన ఉంటే అది ఎన్నికల వరక, ఎన్నికల ముందు అప్పటి వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. మొన్న ఎన్నికల్లో అది తేలినటువంటి అంశం. 2024 ఎన్నికల్లో ఎన్నికల ఫలితాల మొత్తాన్ని తారుమారు చేసింది పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు అనేటువంటి అంశం, ఆ తర్వాత బీజేపీ రావటం అనేటువంటిది. ఈ విషయం చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోధపడింది. అందుకోసమనే రాజకీయంగా ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని చూడటం కన్నా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం నేతృత్వంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో, బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయటం, వైఫల్యాల మీద కూడా తెలుగుదేశం పార్టీని దోషిగా చూపించడం అనేటువంటి అంశం చాలా కీలకమైనది. ఇంకొకటి, సప్తగిరి ప్రసాద్ గారికి ఒక మాట నేను చెప్పేది ఏంటి అనంటే, వరదల విషయానికి వచ్చేసరికల్లా సాక్షిలో అది రాస్తారు, సాక్షిలో ఇది రాస్తారు, ఇవన్నీ కూడా చెప్పారు కదా. వాళ్ళు రాసినవి పట్టించుకోవద్దు, సాక్షిలో రాసినవి పట్టించుకోవద్దు, కానీ ఆంధ్రజ్యోతిలో రాసినవి మాత్రం పట్టించుకోండి అని చెప్తున్నాను. కనీసం ఇప్పుడు ఎందుకంటే శేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశము 2 వారాల తర్వాత ఏవైతే ఆంధ్రజ్యోతిలో లేవలెత్తినటువంటి అంశం, చంద్రబాబు నాయుడు నీళ్ళల్లో ఉన్నాడు, 10 రోజుల నీళ్ళల్లో ఉన్నాడు, మంత్రులందరూ వచ్చారు, ఏం చేశారు? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది అదేగా. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏదైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో విజయవాడ వరదల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఎంత ఏమిటి అది ఎన్యూమరేషన్ తొందరగా పూర్తి చేసి కేంద్రం నుంచి సహకారం తీసుకొని, వాళ్ళకి ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు అనేటువంటిది వాస్తవం కదా. వాళ్ళకు ఒక పూర్తిగా మునిగిపోయినటువంటి కుటుంబానికి నీళ్ళు బయటికి పోయి బురద ఉంది, ఆ బురదను గడుక్కోవాలి, నష్టపోయినటువంటి అందుకని నష్టపరిహారానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఇచ్చేది కూడా ఎంతో కొంత, అది అంతా వాళ్ళు జరిగినటువంటి నష్టం మొత్తానికి కూడా ఇవ్వలేరండి. అది అసాధ్యమైనటువంటి విషయం కూడా. ఒకరు కూడా కోరుకోవట్లేదు. కనీసంగా ఒక కుటుంబానికి ₹1,00,000 ఇస్తే కనీసంగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించడానికి కుదిరిద్ది అనేటువంటిది వాళ్ళు కోరుకుంటున్నారు. కిషన్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి పంచకర్ల సందీప్ గారు ఉన్నారు, జనసేన పార్టీ